ప్రభు స్తోత్రాలు. మార్చి 12 ట్యూస్డే వాగ్దాన వాక్యము సామ్ 121:7. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. The Lord will keep you from all harm. यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा. ప్రియులారా, దేవుని కాపుదల మనకు అవసరం. ఈ లోకములో అపాయాలు వస్తుంటాయి. అయితే అపాయం నుండి తప్పించేవాడు మన యేసయ్య. అందుచేతనే ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడువాడు. మన దేవుడు కాపాడకపోతే లోకములు ఎవరు కాపాడలేరండి. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అన్నారు. మన దేవుడు కాపాడే దేవుడు. ఈ 2024లో ఇంతవరకు నిన్ను కాపాడుతున్నా అంటే ఆయన కృపండి. కాపాడే దేవునికి అనుగుణ్యంగా మనము జీవించుట చాలా అవసరమైనది. 9వ కీర్తనలో 9వ వచనములో నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును. దుర్గమంటే కోట, భద్రత, కాపుదల అవసరమైంది. యెహోషువ గ్రంథములో 22వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ అంటే రక్షణ అని అర్థం. అయితే ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుము అంటున్నాడు. ఆవిడ దేవుడు చెప్పిన మార్గాల్లో నడిస్తే మనం అనేక ఆశీర్వాదాలు పొందుతాం. చాలాసార్లు దేవుడు చెప్పిన మార్గాల్లో వెళ్ళాం. అందుచేతనే అపాయాలకు గురవుతుంటాం. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 58వ వచనంలో తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను దేవుని మార్గాల్లో నడుచుకోవాలి. బోధిస్తున్న నేనైతేనేమి, వింటున్న మీరైతేనేమి దేవుని మార్గాల్లో నడిచేదానికి ప్రయత్నించండి. కష్టమే, కానీ నడిస్తే మేలు ఉంది. 2వ రాజులు 23:3లో యెహోవా మార్గములందు నడిచి అని ఉంది. 1 దినవృత్తాంత గ్రంథము 29వ అధ్యాయములో 18వ వచనములో మా పితరుల దేవా యెహోవా నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశ్యమును నిత్యము కాపాడము. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక సంవత్సరం కాదు, నిత్యము కాపాడేవాడు. అది దేవుని వాక్యం. ఎక్లీసియాస్ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుకునవలను. సోదరి సోదరుడా, దేవుని ముందు భయభక్తులు కలిగి ఉండండి, నడుచుకునండి. ఆయన నీకు ఏ అపాయం లేకుండా కాచి కాపాడతాడు. అపాయాలు వచ్చినా దాని నుండి తప్పించే దేవుడు మన దేవుడు. ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థించుకుందాం. స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మా శ్రోతలను ఈ ధనమంతా కాచి కాపాడండి. వారు తలపెట్టిన కార్యాలన్నీ మీరే ఫలభరితము చేయమని, అపవాదికి లయపరిచి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.